ప్రస్తుతం తెలంగాణలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 100% మేమే గెలవబోతున్నాం అని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మనం అయితే మాట్లాడదాం. మనతోనే చార్మినార్ కన్వీనర్ ప్రవీణ్ శెట్టి గారు అయితే ఉన్నారు. అంటే ఎలా చూస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి 100% మేమే గెలవబోతున్నాం. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అటు స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మా 6 గ్యారెంటీలు ప్రజలను ప్రభావితం చేస్తా ఉన్నా, మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు ఈ అంశాన్ని? ఈరోజు భారతదేశంలో మొత్తం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వైపు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తము మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఈరోజు మోదీ గారి నాయకత్వంలో దాదాపు 19 రాజ్యాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల గవర్నమెంట్ ఉన్నది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో మేము 100కు 100% గెలుస్తామని, అవన్నీ ఆయన గాలిలో మేడలు కట్టే మాటలు. రాబోయే ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రతి గ్రామాల పంచాయతీలో కానీ, ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో కానీ 100% బీజేపీ పార్టీ మన రామచంద్రరావు అన్న నాయకత్వంలో విజయం సాధిస్తుంది. ఎందుకంటే మోదీ గారు చేసిన ఎన్ని స్కీమ్స్ ఉన్నాయంటే, ఆవాస్ యోజన కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ ఇవాళ తెలంగాణలో ఇంకా ఇంప్లిమెంటే చేశారు. ప్రజలకు ఈరోజు ఎంత అవసరమో వైద్యము, ఆ ఇంపార్టెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆరోగ్యశ్రీ అంటారు, ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్స్ లేవు. ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. నేను మొన్ననే గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన ఒక ఇష్యూలో, అక్కడ అసలు ప్రజలకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే అంత ఇబ్బందులు అవుతాయి. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ మా తన ఇది ఉన్నది దీనికి లేదని వాళ్ళు రిటర్న్ పంపిస్తారు. అందుకే ఈరోజు ఆయుష్మాన్ భారత్ కనీసం అదన్నా ఇంప్లిమెంట్ చేస్తే 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఫ్యామిలీకి సంవత్సరానికి ఇదైతే అది కూడా చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇయ్యనికే రెడీ ఉంది కానీ వీళ్ళు చేయనికే లేదు. మరొక విషయం అన్న, ఏదైతే బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు వచ్చిన కాంచెల్లి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అంతెందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారే కామెంట్ చేస్తూ ఉన్నారు, కొత్త నాటకుడు వచ్చిండు, కొత్త కళాకారుడు వచ్చిండు అన్నట్టు కూడా అట్లా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు వీటిని? ఇప్పుడు రామచంద్రరావు అన్న పార్టీకి కొత్త కాదు, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండే, జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా ఉండే, ఆయన ఏబీవీపీ నుంచి వచ్చిండు, సీనియర్ నాయకుడు. మా పార్టీలో ఎవరికి ఇవ్వాలనో కింది స్థాయికించి కేంద్ర నాయకత్వం ఆలోచిస్తే వీళ్ళలాగా ఎవరినో పెట్టేసి ఈడే ప్రెసిడెంట్ అనేది లేదు. రామచంద్రరావు అన్న నాయకత్వంలో యూత్ మొత్తం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ముందుకెళ్ళి ఈరోజు గ్రామాలలో కూడా నిన్ననే మొన్న గోల్కొండ నల్గొండ పోయిండు రామచంద్రరావు అన్న, ఆడ కూడా మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు పార్టీ కార్యకర్తలు రామచంద్ర అన్న నాయకత్వం మీద పూర్తి భరోసాతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. అలాగే ఇంకా మా పార్టీ రేపు రాబోయే కాలంలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మేము ప్రభుత్వం మీద ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ఖాయం. అది మనకి హాట్ టాపిక్గా జరిగింది ఏంటంటే, మన జిహెచ్ఎం సంబంధించిన ఎన్నికలు గతంలో కూడా చూసాము. మేయర్ సీట్ను కూడా మరి బీజేపీ గెలుచుకుంటుందనే విధంగా ఎలక్షన్ జరిగింది, బీజేపీ అవా చూపించింది. ఇప్పుడు కూడా ఆ విధంగా చూపిస్తుందని అంటారా? ఖచ్చితంగా. లాస్ట్ టైమే మేము మిస్ అయినాము. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఈసారి ఖచ్చితంగా, లాస్ట్ టైం మేము కొద్దిలో మిస్ అయినాం, కొన్ని సీట్లు కొద్ది తేడాతోటే మేము పరాజయం పాలైనాం. ఈసారి ఖచ్చితంగా మేయర్ హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. ఎట్లాంటి ప్రతిపక్ష హోదా పార్టీ అంటే బీఆర్ఎస్ అంటే నిర్వర్తిస్తుందని అంటారా? ఎందుకంటే అన్ని స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 8 స్థానాలు ఉన్నాయి బీజేపీకి. మనం చూసుకున్నట్లయితే అక్కడ అన్ని స్థానాలు ఉన్న బీఆర్ఎస్ ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా కనిపించట్లేదు. నిజంగానే చేస్తుందని అంటారా? లేదు, వాళ్ళన్నీ ఇప్పుడు కుంభకోణాల్లో ఇరికిపోయి ఉన్నారు. వాళ్ళకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఈరోజు మేము 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ 80 మంది ఎమ్మెల్యేలతో సమానంగా మా ఎమ్మెల్యేలే కానీ ఎంపీలు కానీ దానికి చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నా వాళ్ళు ముగ్గురే మాట్లాడేటోళ్ళు. వాళ్ళు ముగ్గురు కూడా ఇలా ప్రతి స్కామ్లో ఇరికి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష హోదా నిర్వహించే బాధ్యత కోల్పోయారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి దీన్ని మొత్తం భారతదేశంలో గర్వకారణంగా నిలుస్తున్నారు. ఎట్లా ఫైనల్గా 42% రిజర్వేషన్ గురించి ఏం చెప్తారు? మేమే చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తా ఉంది, బీసీలకు అన్యాయం చేస్తుంది బీజేపీ అన్నట్టుగా కాంగ్రెస్ కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంది. ఎలా చూస్తున్నారు? బీసీలకు మేము బీసీగా అధ్యక్షుడిని మేము ఇంతకుముందు బండి సంజయ్ అని పెట్టడం జరిగింది. బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు,
డాక్టర్ లక్ష్మణ గారు రాష్ట్రానికి అధ్యక్షులుగా బీసీ నాయకులే మతాన మరి ఇలా కేంద్రంలో కూడా ప్రైమ్ మినిస్టర్ బీసీ నాయకుడే ఉన్నాడు. ఈరోజు ఇన్నేళ్ళ 65 ఏళ్ళు పాలించిన వాళ్ళు బీసీ రిజర్వేషన్లు లేక అది కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పాటించినాక వీళ్ళు ఏదో మేము చేసినాం మన ఘనకార్యం చెప్పుకుంటారు. ఎట్లయితే రేషన్లో బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో మేమే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. అదే ఇది కూడా బీసీలో 42% మేమే ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సాయం లేని వీళ్ళు ఏమి చేయలేరు. అది కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. మేము కేంద్ర ప్రభుత్వం 42%కి రెడీగా ఉన్నది. బీసీలకు ఎలాంటి అన్యాయం బీజేపీలో జరగదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో మా ప్రభావితం చూపించబోతా ఉన్నాం. మేమంటే బీజేపీ అంటే ఏంటో చూడబోతున్నాం. కొత్త నాయకత్వంలో ముందుకు సాగబోతా ఉన్నాం. మేయర్ సీటును సైతం మేమే గెలవబోతున్నాం అన్నట్టు కూడా చార్మినార్ కన్వీనర్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, చార్మినార్, హైదరాబాద్.